నమస్కారం అందరికీ. నేను మీ ఆర్‌జే జయశ్రీ. 8వ రోజు బతుకమ్మ గురించి తెలుసుకున్నారు కదా! ఇప్పుడు 9వ రోజు బతుకమ్మ గురించి తెలుసుకుందాం. సద్దుల బతుకమ్మ అంటేనే బతుకమ్మ పండుగలోని చివరి రోజు అంటే మహా బతుకమ్మ. స్త్రీలు పూలతో అత్యంత అందంగా బతుకమ్మను పేర్చుతారు. బతుకమ్మను ఎత్తుకొని, సద్దులను పట్టుకొని ఆడుకున్న తర్వాత నిమజ్జనం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్తారు. నెయ్యితో చేసిన మలిద, సత్తుపిండి, పెసరపప్పు మరియు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. సద్దులను ఒకరికొకరు పంచుకుంటారు. బతుకమ్మ ఆటలలో ఒక ప్రత్యేకత ఉన్నది. అడుగులు వేస్తూ, చప్పట్లు కొడుతూ, గుండ్రంగా తిరుగుతూ లయబద్ధంగా ఆడుతారు. ఆట, పాట, నాట్యం ఈ మూడింటితో పాటు పాటలలో కూడా ఒక గొప్ప నైపుణ్యం ఉంటుంది. కోలని, చందమామ అని, ఉయ్యాలో అని, గౌరమ్మ అనే మాటలను పాట చివరన చేరుస్తూ పాటలు పాడుతారు. ఆడపిల్లల జీవితాలు, కష్టాలు, వారు అత్తగారింట్లో ఎదుర్కొనే సమస్యలు, దేవత దేవుళ్ళ కథలు కూడా బతుకమ్మ పాటల రూపంలో పాడుకుంటాం. ఇంత ప్రాముఖ్యతతో తెలంగాణలో బతుకమ్మ సంబరాలను జరుపుకుంటాము. ధన్యవాదాలు. వింటూ ఉండండి, వినిపిస్తుండండి లిటిల్ స్కాలర్స్ రేడియో. వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి, మీ లిటిల్ స్కాలర్స్ రేడియో.